శ్రీ గణేశాయ నమః. సౌందర్యలహరి మూకపంచసతి శ్లోకాల్లో అమ్మవారిని ఎంత బాగా వర్ణించారో మనలో చాలా మందికి తెలుసు. అయితే మూకపంచసతిని రాసిన మూకశంకరులు ఒక మూగవాడు. మూక అంటే మూగ అని అర్థం సంస్కృతంలో. ఒకరోజు కంచిలోని గాయత్రి మండపంలో ఆయన ఆ కామాక్షి ధ్యానంలో తన్మయత్వం పొందగా స్వయంగా కామాక్షిదేవి వచ్చి ఆయన నోట్లో తాంబూలం పెడుతుంది. అది తిన్న ఆ శంకరులు వెంటనే శ్లోకాలు చెప్తారు. వాటినే ఇప్పుడు మూక పంచసతి శ్లోకాలుగా మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఆయన తన మూగత్వాన్ని తిరిగి ఇవ్వమని ఆ కామాక్షి మీద శ్లోకాలు చెప్పిన వాక్శక్తిని లౌకికమైన విషయాల్లో వాడకూడదని మౌనంగానే ఉండిపోతారు. ఆయన రాసిన శ్లోకాల్లో ఒకటి చూద్దాం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్థబక కోమలాంగలత.